నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ కొట్టనున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం అనే మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ పేరుతోనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు వీరి కాంబోలో అంటే సుందరానికి అన్న మూవీ వచ్చింది. సరిపోదా శనివారంలో నానికి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇందులో ఎస్.జె. సూర్య పోలీసాఫీసర్గా కనిపించనున్నాడు. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన మేకర్స్ ఈ రోజు నాని పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్లో ఎస్.జె. సూర్య వాయిస్తో కోపాలు రకరకాలు, ఒక్కో మనిషికి కోపం ఒక్కో రకంగా ఉంటుంది. కాని ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చిన కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. పేరు సూర్య. ఆ రోజు శనివారం అని పవర్ఫుల్ మాటలతో గ్లింప్స్ స్టార్ట్ చేశారు. ఈ గ్లింప్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తిగా సాగింది. ఈ గ్లింప్స్ వలన ఈ మూవీ మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిందని తెలుస్తుంది. టోటల్గా దసరా సినిమాని తలపిస్తోంది. సినిమా మీద ఉన్న అంచనాలు గ్లింప్స్తో ఒక్కసారిగా పెరిగిపోయాయి. గ్లింప్స్లో జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించింది. ఓవరాల్గా గ్లింప్స్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇదే రేంజ్లో మెప్పిస్తే నాని ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 29న వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.